హల్లెలూయా. అందరికీ నా నిండు వందనాలు. అందరికీ నా నిండు వందనాలు. అందరు బాగున్నారా? మంచిది. సమయము చాలా అవుతుంది కనుక వృధా చేయక ప్రముఖంగా ముందుగా దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. తదుపరి సాక్ష్యాలకు వెళదాం. ఆమె ఆమె ఉన్నవారైనా కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడుకోవడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటని అడిగితే, ఇదేదో పెండ్లికి సంబంధించింది కాదు, ఫంక్షన్కి సంబంధించింది కాదు. దేవుడు నా జీవితంలో ఈ నెలంతటిలో నన్ను సురక్షితంగా కాపాడాడు. అందు నిమిత్తమై ప్రభువు మందిరంలో, దేవుని ఆలయంలో మనందరము కూడా చేరి కూడి ఆయన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు, కానీ దేవుని మందిరంలో బ్రతికిన వాడు మాత్రమే సురక్షితంగా ఉండగలడు. ఆమె అంటే ఆలకించండి, దేవుని మందిరంలో లేనివాడు సురక్షితంగా లేడా అంటే ఉన్నాడు, వాడు లోకంలో ఉన్నాడు. మరి ప్రభువులో బ్రతికేటువంటి వాడికి ఒక నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో ఎవరు అనేకమైనటువంటి బాధలతో, శ్రమలతో, ఇరుకులతో కొట్టుమిట్లాడుతూ తమ జీవితాన్ని వెళ్ళబుస్తున్నారో వాళ్ళందరికంటే ధన్యకరమైన జీవితం ప్రభు మందిరంలో ఆయన ఆరాధిస్తున్న వారికి నా ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకో మాట కూడా చెప్పగలను, అంటే దేవుల్లో ఎదిగేటువంటి వారికి శ్రమలు ఉండవా? ఉంటాయి. కష్టాలు ఉండవా? ఉంటాయి. బాధలు ఉండవా? ఉంటాయి. అంటే వాడికంటే మనమే మేలు. లోకంలో బ్రతుకుతున్న వాడికంటే మనమే మేలు. గల కారణం ఏంటంటే మనము దేవునిలో ఎదుగుతూ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆమె ఇంకో మాట కూడా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మెట్టు ఎదగడానికి ఎవడైతే కష్టపడతాడో వాడు ఎంతగానో శ్రమలు అనుభవించి మెట్టెక్కడానికి సిద్ధపడతాడు. ఎత్తు ఎక్కాలంటే, ఒక మెట్టు ఎక్కాలంటే వాడు కష్టపడాలి. కష్టం లేకుండా ఏది కూడా ఉచితంగా రాదు. అందుకని అంటారు పెద్దలు, ఉచితంగా వచ్చింది ఏది మనతో ఉండదంట. ఉచితంగా వచ్చిన దానికి ఏ విలువ ఉండదంట. ఏదైనా కష్టపడి సాధించాలంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనందరం నిద్రహారాలు మాని ఇదిగో దేవుని మందిరంలో యానట్ ప్రేయర్లో మనందరం పాలుభాగస్థులమై ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, వీరికి ఏంట్రా గోల, ఏంటి పాటలు ఏంటి, ఏంటి ఆరాధనలు, ప్రార్థనలు ఏంటి, మంచిగా పడుకునేవరా అని అన్నట్టుగా అనేక మంది మాట్లాడుతున్నప్పటికైనా పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభు మందిరంలో ఉంటారు. ఆమె అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధ అయినా, అసలు ఏ విషయమైనా నేను దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళని అడగండి ఒకసారి. అమ్మ కొంచెం సైలెంట్ చేయండి అమ్మ, కాసేపు వాక్యాన్ని విన్న తర్వాత సాక్ష్యాలు వింటారు. వినండి. విదేశాలకు వెళ్ళినటువంటి వారిని అడగండి ఒకసారి. వాళ్ళు ఎన్ని బాధలు భరించినా కష్టాన్ని భరిస్తూ ఇంటి వారి కొరకు, భర్త వారి కొరకు, అత్తింటి వారి కొరకు, అయ్యో నా భర్త నన్ను ఎంతగానో పంపించాడు గనక ఏదో కాయ కష్టం చేసుకొని ఇంటికి నేను 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వెళ్ళాలి అన్న ఆలోచనతో కష్టపడతారు అక్కడ. ఆమె హల్లెలూయా. అంటే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వెళ్ళినటువంటి వారికి అంత బాధ్యత ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్న మనకి ఇంకెంత బాధ్యత ఉండాలి? ఆమె ఏముండాలి? మనలో బాధ్యత ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆతురత మనకు ఉండాలి. రండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక మాట రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 12వ వచన భాగం. రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచన భాగం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించును గాక. ఆమె అందరూ నాతో పాటు చెప్పండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఆమె ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏమన్నాడంటే
నిరీక్షణ గలవారే సంతోషించండి. అది మొదటి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సమయము 10:24 కావస్తుంది. 11:10 కల్లా 11:20 కల్లా మనం ముగించుకుందాం. తదుపరి సాక్ష్యాలకు వెళదాం. ఓకేనా? మంచిది, చాలా జాగ్రత్తగా విందాం. దేవుని లేఖనంలో రాయబడిన మాట, అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. రోమాలో కూడా సంఘ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలనేదే దేవుని సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశం. స్తోత్రం. చేతులపైకి ఎత్తి చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకుల్లో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? తన ప్రజలు దేవునిని వెంబడిస్తున్నారు, దేవునిని ఆరాధిస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, కానీ వారిలో లేనిది ఏంటంటే నిరీక్షణ. ఆమె వారిలో లేనిదేంటి? నిరీక్షణ. ఒక మాట అడుగుతాను, చెప్పండి, అసలు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఒక ఎదురు చూడడం. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి, తప్పలేదు. అసలు నిరీక్షణ అంటే ఏంటి? స్తోత్రం. మీరెవరు నా ఇంకా చూడట్లా, నా వైపు చూడండి. ఆమె మా పాస్టమ్ గారు నా వైపు చూడండి. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. ఓకే, కాపీ. నెక్స్ట్. ఇంకా చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం భాగం. హెబ్రీ పత్రిక చూడు. హెబ్రీ పత్రిక అంటే మా అందులో ఎదుగుతున్నాడు. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. చాలు చాలు చాలు, అక్కడ ఉన్న మాట. అసలు విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. అంటే దేనికోసము ఎదురు చూస్తున్నాడు? భక్తులు, బ్రతికినటువంటి పితరులు, క్రీస్తు కొరకు హతసాక్షులైపోయినటువంటి మన పితరులు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ప్రవక్తలు, అనేక రకాలైనటువంటి బోధకులు, వీళ్ళందరూ కూడా దేవుని ఇచ్చేటువంటి ఆ మహిమ కిరీటమును, ఆ పరలోకమును స్వతంత్రించుట కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారంటే దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే నాకు ఏదో వస్తుంది అని దానికోసం నిరీక్షించడం. ఆమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి అప్పులు ఉన్నాయి, లేవా? హలో, ఉన్నాయా? ఇప్పుడు ఇవి తీరతాయి నమ్మకం ఉందా? కొంచెం ఏమన్నా డిఫికల్ట్ ప్రశ్న అడిగానా? ఉందా? ఖచ్చితంగా మన ప్రభువు మన అప్పుల నుంచి తీరుస్తాడు. నమ్మకం ఉందా? మీరు చేశారండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ పిల్లల్ని అడిగితే వీళ్ళు కూడా అవునండి అంటే వీళ్ళేదో చేసినట్టు. బాగా ఆలకించండి. ఇప్పుడు మనకు ఉండేటువంటి అప్పులు తీరతాయి అనేటువంటి ఆశతో ఎదురు చూస్తారు, చూసారా? అది నిరీక్షణ. ఆమె ఇప్పుడు పనికి వెళ్ళాం. పనికి వెళ్ళిన తర్వాత రోజంతా కష్టపడ్డాం. ఖచ్చితంగా నా యజమానుడు నాకు జీతం ఇస్తాడు. ఆయన జీతం ఇచ్చేంత వరకు మనం ఏం చేస్తాం? దాన్ని ఏమంటారు? అంటే నేను చేసేటువంటి పనికి నా కొరకు నా దేవుడు ఏదో ఇస్తాడు. నేను మంచి చేస్తే నాకు మంచి ఎదురు వస్తుంది. నేను దేవుడి కొరకు ఎదురు చూస్తున్నానంటే నా దేవుడు ఖచ్చితంగా నా కొరకు ఏదో ఇస్తాడు అని ఎదురు చూపులో ఉండేటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మీరు నిరీక్షిస్తూ సంతోషించండి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నిరీక్షణలో ఏం కలగాలి? మనకి బాధ రాకూడదు, కష్టం రాకూడదు, ఇబ్బంది రాకూడదు. కొంతమంది అప్పు తీసుకునేటప్పుడు ఉన్న నిరీక్షణ అప్పు చెల్లించేటప్పుడు ఉండదు. ఇది ఆమె మనకు ఒక వస్తువు అవసరం అండి. దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళాను నేను. అయ్యా కొంచెం చర్చికి పెయింట్లు వేయాలి సార్, కొంచెం రండి సార్, నాకు లేదంటే మీరు రావడానికి లేట్ అయితే నాకు ఇవ్వండి సార్ అని చెప్పి ఆయన ఎంత బిజీలో ఉన్నా సరే నేను ఆయన ఇస్తాడు, నేను ఎదురు చూస్తాను. 1 గంట 2 గంటలు 3 అయిపోయింది. ఆయన వచ్చి అయ్యా పాస్టర్ గారు కొంచెం లేట్ అయిపోయిందని ఏమనుకుందండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేస్తాను. ఆయన వచ్చాడు మరలా, సార్ ఆ రోజు మీకు ఇచ్చాను కదా సార్, కొంచెం అది ఇస్తారంటే ఇస్తాలే ఉండు
అనొచ్చా? తీసుకునేటప్పుడు ఉన్న నిరీక్షణ తిరిగి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? అడగక ముందే ఆమేన్. ఇప్పుడు దేవుడి దగ్గర ఎలా ఉండాలంట? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉన్నావు, ఆయన ఇచ్చేటువంటి బహుమానం నీకు కావాలని రేయప్పగలు ఎంతగానో కన్నీరు కాచో ప్రార్థన చేస్తావు. ఇప్పుడు దాన్ని పొందుకోవడానికి నీకు నాకేముండాలి? నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణలో సంతోషం ఉండాలి. ఆమె నిరీక్షణలు ఏముండాలి? బాధ ఉండకూడదు. ఎగ్జామ్ రాశాను, ఈ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత నా కొరకు రిజల్ట్ వస్తుంది. పాస్ అవుతానా లేదా పక్కన పెడదాం. ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు నేను ఏం చేయాలి? మొన్న రీసెంట్గా ఎంతమంది అవనస్తులు చచ్చిపోయారు తెలుసా? ఇంటర్మీడియట్ ఫలితాలు, 10th క్లాస్ ఫలితాలు వచ్చేసరికి అయ్యో నేను ఫెయిల్ అయిపోతానేమో అన్న భయంతోనే చచ్చిపోయారని చాలామంది. నేను పాస్ అవనేమో, నేను మంచి పేరు తెచ్చుకోనేమో, నాకు మంచి మార్కులు రావేమో, ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఇంతగా చదివించారు, ఇంత కష్టపడ్డారు, రేపటి దినమున ఆ రిజల్ట్ చూసి నాకంటూ ఏ మార్కులు రాకపోతే నేను ఎంతగా హేళన చేయబడతాను అని చెప్పి ముందుగానే ఊహించుకొని చచ్చిపోయారంట. చావు నీకు మార్కులు తీసుకొస్తుందా? చావు నీ భవిష్యత్తు నిర్ణయిస్తుందా? చావు నీ బంధువులందరినీ మార్చగలదా? చావు అనేక రీతిలుగా నీ పదవిలో నుంచి అనేక రీతిలుగా హెచ్చింపజేస్తాదంటే లేదు. చావు ఒకటే పరిష్కారం కాదు ప్రతిదానికి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గల కారణం ఏంటంటే ఈ రోజున చచ్చిపోతే బాగున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతా అనుకుంటారు. అసలు అవ్వ. ఎక్కడ సమస్యలు అక్కడే. ఇప్పుడు నీ శ్రమలు తీరిపోవాలి, నీ కష్టాలు తీరిపోవాలి. ఇప్పుడు దాని కొరకు దేవుని దగ్గర చేసినటువంటి నీ ప్రార్థన, దేవుని దగ్గర చేసినటువంటి నీ మొర, ఆయన పాదాలు పట్టుకొని నువ్వెంతైతే బ్రతిమలాడవో, బ్రతిమలాడిన నీవు ఆయన ఇచ్చేటువంటి బహుమానం కొరకు నిరీక్షణతో సంతోషము కలిగిన వారిగా ఎదురు చూడు. ఆమేన్. నిరీక్షణ ఉండాలి, తప్పులేదు. దాంట్లో నువ్వు సంతోషంగా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అమ్మా రాహేలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆడవాళ్ళందరూ ఇటు కూర్చోండి అని చెప్తాను నేను. పాస్టర్ గారు మీరు కూడా ఫాలో అవట్లా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని అంతే కదా, ఎవరికైనా సమానమే. అయ్యో అంతేనే కదా, అందరికీ సమానమే. దేవునికి స్తోత్రం. బాగా వినండి. ఇప్పుడు నిరీక్షణతో కూడినటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? నిరీక్షణతో కూడిన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? స్తోత్రం. మీరు దేవుని మందిరం లేరేమో. నేను ఎంత గట్టిగా నొక్కు ఒక్క నుంచి మైకెంతకు వచ్చినా అరుస్తున్నా, మీరు మాత్రం నిమ్మక నీరెట్టినట్లుగా చెప్పుకోండి పాస్టర్ గారు. అసలు నీ పక్కన ఉన్నవాడిని హల్లెలూయా ఏంట్రా ఇది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో నిరీక్షణ ఉంది, ఏమి లేదు. ఆహా, నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తామా? దావీదు రాజు గారు వెళ్ళరంట. ఓకే, మా రాహిలమ్మ గారు కూడా వెళ్ళరంట పరలోక రాజ్యం. ఇంకా పరలోక రాజ్యం వెళ్తామా? అసలు ఏం అర్థం కావట్లేదు మీకు. అసలు మీరందరూ ఎందుకు వచ్చారంటే నన్ను బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు మీరు. హల్లెలూయా. ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్దామని నిరీక్షణ ఉందా? ఉందా? నువ్వు దేనికి పలకవేరా? ఉందా? ఏముందరా? హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్తామని నిరీక్షణ ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? స్తోత్రం నాయన. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. అమ్మ మరొక మాట అడుగుతాను. అలా లైవ్ వెళ్తుంది. అది మీకు ఇష్టం ఉండి ఇక్కడికి వచ్చారా లేదా కష్టంతో వచ్చారా? వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి, తప్పులేదు, నేను ఏమనుకోను. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత చెప్పేటువంటి నాకు ఇబ్బంది కలిగించకుండా ఆన్సర్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. లైవ్లో కూడా చూస్తారు, అందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరం పార్కుకి వెళ్ళాలి. ఎంతమంది వస్తారు పార్కుకి? ఎంతమంది? పాస్టర్ గారు ఎప్పుడైనా ఎక్కడికి తీసుకెళ్తారేమని ఎదురు చూస్తున్నారు చాలామంది సంగతులు. పాస్టర్ గారు ఉన్నప్పుడు బాగుంటారా బాబా, ఎక్కడైనా స్వార్థ పరిచయకి వెళ్తే అలాగే వెళ్ళాలంటే ఓ అనేవారు. అసలు యంగ్ పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఊవండి అండే
ఎక్కడికైనా వెళ్దామంటే నోరు మీద పడే అన్నట్టుగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మనము ఒక ప్లాన్ టూర్కి వెళ్దాం అనుకున్నాం, దాని కొరకు కొంత డబ్బు మనం జమ చేసి దాచిపెట్టి కరెక్ట్గా ఆ డేట్ రాగానే ఎంత హుషారుగా ఉంటాం, ఎంత టిప్ టాప్గా రెడీ అవుతాం. షూ లేకపోతే షూ కొనేసుకుంటాం, బట్టలు లేకపోతే బట్టలు కొనేసుకుంటాం, ఒకవేళ బ్యాగ్ లేకపోతే బ్యాగ్ కొనేసుకుంటాం. అంటే అన్ని రకాలుగా ఒక టూర్కి వెళ్తానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నా కదా. ఇప్పుడు సంతోషము కలిగిన వారిక పరలోక రాజ్యం వెళ్ళడానికి నీకు నిరీక్షణ ఉంది, కానీ దాంట్లో ఏమి లేదు, సంతోషం లేదు, ఏమి లేదు. దాంట్లో ఇంకో మాట అన్నాడు చూడండి, ఏముండాలంట, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగిన వారు, లేదంటే ఓర్పు గలవారి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఉంది, నిరీక్షణతో పాటు సంతోషం ఉండాలి. రెండు, శ్రమ పడుతున్నాం కానీ జీతం లేదు, పాట పాడుతున్నాం కానీ ఓర్పు లేదు, కష్టపడుతున్నాం ఓర్పు లేదు. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఆ మోషే ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు, శ్రమ పడ్డాడు. చదవ ఒక మాట, అది హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట, 23వ వచన భాగం, 24. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట చాలు. దేవుని ప్రజలతో అందరూ చెప్పండి, ఏమి అనుభవించాలి? శ్రమ పడ్డా లేదా? వెళ్ళాడా మరి? మోషే శ్రమ పడ్డాడు, కనాను దేశానికి వెళ్ళాడా? ఏమి లేదు. రెండు చేతులు పైకి. హల్లెలూయా. మీరు వింటున్నారు కానీ వెళ్ళట్లా. హల్లెలూయా. మీరందరూ ఎలా ఉన్నారంటే, నేను ఒక టీచర్ని, మీరందరూ విద్యార్థులు. ఎరా విన్నారంటారా? ఓకే సార్. ఎరా ఎగ్జామ్ పెడతాను. అయ్యో వద్దు సార్. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మోషే శ్రమ పడ్డాడండి. 6 లక్షల కాలబలం కట్టే మిక్కిలి ఎక్కువ జనాభా, ఇంచుమించు వాళ్ళందరినీ నడిపించుకుంటూ వస్తున్నాడంట. నడిపించుకుంటూ వస్తున్నాడంట. నడిపించుకుంటూ వచ్చేసరికి, మోషే మాకు ఆకలి ఏంటి, మమ్మల్ని చంపేస్తావు ఇక్కడ? ఐగుప్తు దేశంలో ఆ కీరదోసకాయలు, అబ్బాబ్బా మిగతా చెప్పరా, అందులో రకరకాల కూరగాయలు, అసలు ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడు, ఎర్రగడ్డలు అంటారు కదా, ఆ ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు, అబ్బాబు ఎంత మధురం. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి ఆహారం లేక చంపేద్దాం అనుకుంటున్నావా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఏం చేసి ఉంటాడు? మీరే గనక మోసే స్థానంలో ఉంటే ఏం చేస్తారు మీరు? ఉదాహరణకి ఆశ్రదంగా నడుపుతాను. మీరే మోసే అయితే, మీ ఇంట్లో వాళ్ళే ఇస్రాయేలు జనం అయితే ఏం చేస్తారు? ఓకే, ఆయన అలాగే చూస్తాడంట. ఓకే, యోసేపు గారిని అడిగారు, మీరే మోసే అయితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు అయ్యా నడిపించుకుంటూ కనాను దేశాన్ని తీసుకెళ్ళని దేవుడు మీకు అప్పగించాడు, వాళ్ళు వినట్లా, మీరేం చేస్తారు? దేవుడిని అడుగుతారు. వెరీ గుడ్. అప్పుడు కూడా దేవుడి మీద భారం. ఓకే, దావీదు రాజు గారిని అడిగారు, మీరే గనక మోసే అయితే మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వినట్లా, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు సాగండి, దేవుని మందిరానికి రండి, ఎంత ప్రాధాయపడని రావట్లా, అప్పుడు మీరు ఏం చేస్తారు? మోసే స్థానంలో మీరుంటే దేవుణ్ణి అడుగుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రశ్న లేడీస్కి వచ్చింది. హల్లెలూయా. మొదటి ప్రశ్న మా ప్రియులు రాహేలమ్మ గారిని అడిగిదాం. మీరే గనక అంటే మోసే అనుకో, దేవునికి స్తోత్రం, అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట వినట్లా ఏం చేస్తారు? అందరు కాపీ కట్టండి పేస్ట్ చేస్తాను మీరు అడిగి. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్లీ రాహేలమ్మ గారిలో ఉన్న మనసు అలా వచ్చింది. ఓకే, ఇంకోటి ఇప్పుడు మరే అమ్మగారండి, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఏమండి, రండి ప్రార్థనకి వెళ్దాం, రండి దేవుని మందిరానికి వెళ్దాం, అసలు మీరు మాట ఏంటి అని ఎన్నిసార్లు చెప్పిన వారు వినట్లా. అప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మా పాస్టమ్ గారిని అడిగిదాం, మీరే గనక మోసే అయితే ఏం చేస్తారండి? పాస్టమ్ గారు నవ్వుతారా?
ఏ చేయడం అంటే దేవునికి స్తోత్రం. నువ్వేం అడుగుతావు, నువ్వేం చేస్తావు? ఓకే, వెరీ గుడ్, ఇది కరెక్ట్ ఆన్సర్. అంతగా విసుగు చెందినటువంటి నేను ఇందాక సత్య చావండి నాకు ఇందుగా. కొంతమంది భలే ఉంటారండి, అన్నం తినవా ఒకటేసారి అడుగుతున్నా, తినవా రెండు ప్లేట్ ఇట్టి మొత్తం అంతా ఊర్చుకొని మరి ఇంకా ఉందా, అసలు తిన్నారా లేదా, పోను కోపం వచ్చింది అడగాలా, పోను పెట్టాలా, నిజంగా జరిగినట్టు చూస్తున్నారంటే అలాగే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. రే అసలు నువ్వు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. సంఘంలో నిజంగా అనకూడదు కానీ మోషేకి కోరాహు తయారైనట్టుగా, మోషేకి అబీహు దాతాను తయారైనట్టుగా ఈరోజు సంఘాల్లో అనేక రకాల మనుషులు తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఓకే, ఏదేమైనా వాక్యాన్ని వినండి. మోషే శ్రమ పడ్డాడు, మోషే బాధపడ్డాడు, కానీ ఎంత శ్రమ పడినా ఏం పొందుకోలేదని అడిగితే ఏం పొందుకోలేదు, కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు, కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. గల కారణం ఏంటంటే ఏమి లేదు, గడికి చెప్పండి, ఏమి లేదు, ఓర్పు లేదు. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఒకటి, నిరీక్షించినటువంటి మనలో సంతోషం ఉండాలి. రెండు, శ్రమ పడుతున్న మనలో ఓర్పు ఉండాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు అడిగినా మీలో నుంచి సమాధానం రాకపోయేసరికి నాలో ఉన్న ఓర్పు మరి ఎంతమంది ఉన్న మీ దగ్గర నుంచి నేను ఓర్పు కోల్పోతున్నానంటే మరి పరమందున్న దేవుడు ఎంత తీసుకుపోయి ఉంటాడండి. ఇంతమంది ప్రజలను వీళ్ళందరి కొరకు నా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి సర్వ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడే, మన కోసమే తన త్యాగం చేశాడే. మరి ఇంతగా తగ్గించుకున్నటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి రాలేనటువంటి మనుషుల కోసం ఆయన ఎంత వేసారిపోయి ఉంటాడు. ఒక మాట అన్నాడు చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట, మొదటి అధ్యాయం 2వ వచనం భాగం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద ఏం చేశారంట గట్టిగా చెప్పండి, ఏం చేశారు, తిరగబడుతున్నారు. ఎవరు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరినైతే పెంచానో వాళ్ళే నా మీద, గట్టిగా చెప్పండి అమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వద్దులే, పిల్లల్ని అడగండి, తిరగబడట్లేదా? అసలు నీ మాట వింటున్నారా? అసలు నీకు లోబడుతున్నారా? ఒక తండ్రిగా నేను గుర్తిస్తున్నారా? ఒక తల్లిగా నేను గుర్తిస్తున్నారా? అంటే నీ మీద తిరగబడుతున్నారంటే వాళ్ళని పెంచడానికి నువ్వెంత చెమట కార్చుంటావు, ఎంత కష్టపడుంటావు, ఎంతగా ఓర్పుతో సహనంతో నిలబడుంటావు. ఆయన బుద్ధి వచ్చిందా? స్తోత్రం వచ్చిందా? ఏ ఒక్కరిలోని ఇటువంటి నడవడిక రావట్లేదు. అందుకని అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏం చేశాను? పిల్లలను పెంచాను, పెంచి వాళ్ళు పెద్దవారిగా చేశాను. నా మాట వింటారని, నాకు సపోర్ట్గా నిలబడతారని, నా పక్షాన ఉంటారని, నేనే దేవుడిని నమ్మి నా నామాన్ని అనేక మంది ఎదుట ఘనపరుస్తారని, తెలియజేస్తారని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 3వ వచన భాగం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకునను, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచిస్తారు. అసలు ఇద్దరిని పెట్టాడండి. ఎంత ప్రాముఖ్యమైన విషయం ఆలోచించాలి. రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన జంతువులు. ఒకటేమో ఎద్దు, రెండేమో గాడిద. రెండు కష్టజీవులే, రెండు
కష్టజీవులే. గాడిద ఎంత పని చేస్తుందో ఆలోచించండి. దాని కాళ్ళు దొడ్డు కాళ్ళుగా ఉన్నప్పటికైనా దాని మీద మోపబడిన భారాన్ని మాత్రం పడదు. ఆ దొడ్డు కాళ్ళుతోనే ఆ భారం అంతా కూడా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నడుచుకుంటూ. ఎద్దు పొలాన్ని దున్నేటప్పుడు చూడండి, ఆ కొంకితో దాన్ని కొట్టేటప్పుడు దాని మీద మోపబడిన కాడి దించేంత వరకు కూడా ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. ఎవరు? ఎద్దు. ఈ రెండిట్ల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎద్దు తన మంద కాపరి ఎవరో, తన కామందు ఎవరో దానికి తెలుసు. గాడిద కూడా వదిలిపెట్టేస్తే తర్వాత తన దొడ్డేంటో ఎక్కడికి వెళ్ళాలో మరలా ఆటోమేటిక్గా ఆ దొడ్డి దగ్గరికి వేరే దొడ్లోకి వెళ్దాం. ఎవరో? ఎద్దు కూడా వెళ్దాం. కింద రెండో మాట అన్నాడు, అయితే ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించు. ఇప్పుడు చెప్పండి, మనం ఇంత కష్టపడుతున్నాం, ఆల్రెడీ ప్రేయర్ అని ప్రార్థనలు చేసాం, పాటలు పాడాం, ఆరాధన చేసాం. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి. ఈ పరలోక రాజ్యానికి చేరుకునేటువంటి తరుణంలో మనం ఓర్పును కోల్పోతున్నామేమో గుర్తిరుగుదాం. ఈ పరలోక రాజ్యం చేరేటువంటి విషయంలో, నడిచేటువంటి నడవడికలో, దేవుని కొరకు పరిగెత్తేటువంటి విషయంలో ఎక్కడైనా ఓర్పును కోల్పోయామేమో. ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో మార్లు ప్రభు మందిరానికి వస్తున్నాం, ఎన్నో మార్లు ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానాలు తీసుకున్నాం, వాగ్దానాలు చేసాం, ప్రామిస్ చేసాం. కానీ ఎన్ని మార్లు దాన్ని తప్పిపోయాం ఆలోచించాలి. ఎన్ని మార్లు తప్పిపోయాం. ఇప్పుడు ఏమన్నాడు పౌలు? ఓరు నాన్న, రోమీలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘస్థులారా, ఇదిగో నిరీక్షణ యందు సంతోషించువారుగా ఉండండి రా. 2, శ్రమ పడుతున్నారు కదా, ఈ శ్రమలో ఓర్పుగా ఉండండి రా. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరుకి పినతండ్రి ఉన్నాడు, ఆయన పేరేంటి చెప్పండి? పేరుగా ఏం పేరు? ముద్దులా. గట్టిగా చెప్పండి. మరి ఆల్రెడీ చెప్పారు, అందించారు. ఆన్సర్ ఏంటి? ఎస్తేరుకి పినతండ్రి ఉన్నాడు. అబ్బా, ఏం పేరు మరి? వెరీ గుడ్, మొర్దెకై. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొర్దెకై. బాగా ఆలకించండి. అహష్వేరోషు యొక్క రాణి ఎప్పుడైతే మాట వెనక రాజుగారి దగ్గరికి రాక ఇష్టానుసారంగా ప్రవహిస్తుండేసరికి అనేక మంది రాజదర్బార్లు అక్కడ అందరూ ఉండేసరికి వెంటనే వాళ్ళందరూ అన్నారంట, రాజా నీ రాణిగా నీ మాట వినట్లేదు కదా, అర్జెంటుగా రాణిగారిని వదిలేయి, మాకు ఒక కొత్త రాణి కావాలి. ఆమె మా మాట అంటే నీ మాట వినేటువంటి ఒక రాణి కావాలి. రాజుగారి మాటనే త్రోసిపుచ్చిందంట భార్య. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? రాజుగారు పై స్థానాలు ఉండాలి గనక, ఈ రాజు 120 స్థానాల మీద అధిపతి గనక, ఈ 120 స్థానాల మీద ఉండేటువంటి ఆ అనేకమైనటువంటి రాజులందరూ ఇతని మాటకు లోబడాలి గనక, ఇప్పుడు ఇతని మాటే త్రోసిపుచ్చినటువంటి రాణిని మరలా దగ్గర తీసుకుంటే ఎక్కడ అన్యాయం అయిపోతాడేమో, ఎక్కడ మాట తప్పిపోతాడేమో చెప్పి మరలా వేరొక రాణి కోసం వెతికిలాడలో అనేక మంది కన్యకలందరూ కూడా సిద్ధపాటు చేయమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి. మొర్దెకై ఈ మాట విని తాను అన్నగా ఉండేటువంటి అన్నగారి యొక్క కుమార్తె ఎస్తేరుని తీసుకొచ్చి ఆ కన్యకలందరిలో కూడా నుంచి పెట్టాడు. ఆమె బాగా ఆలకించండి. ఈ కన్యకలందరిలో నుంచి పెట్టేసరికి ఈ సహోదరి లేదంటే ఈ తల్లి అడుగుండొచ్చు, డాడీ అందరికంటే అందగత్తెనైతే కాదు, నాలో అంత సౌందర్యం అనేది లేదు, నేనంతగా రాజుగారికి ఇష్టపూర్వకమైనటువంటి కన్యకనైతే నాలో ఏ అర్హత లేదు, అయినను నీ మాట చొప్పున వెళ్ళమంటున్నావు కదా, లైన్లో నుంచి ఉంటాలే. మరి ఏమైనా పూసుకోవాలా, ఏమైనా సుగంధ ద్రవ్యాలు రాసుకోవాలా, మరి ఎట్లా ఉండాలి ఏంటి, ఇవన్నీ అడిగేసరికి ఏది వద్దు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే, ఎలా ఉన్నావో అలాగే నుంచి. ఎక్కడ? ఆ కన్యకలందరిలో దేవునికి స్తోత్రం. రాజు వచ్చాడు. బాగా వినండి. మొర్దెకై శ్రమ పడుతున్నాడు, మొర్దెకై ఓర్పుతో ఉన్నాడు. మొర్దెకై నేర్పించినటువంటి విషయంలో ఎస్తేరు కూడా ఆ కన్యకలందరిలో నిలబడిపోయింది. ఒకవేళ నచ్చకపోతే గనక, ఒకవేళ ఆ కన్యకలందరిలో సౌందర్యవంతంగా లేకపోతే గనక అవమానం పొందుతానేమో, నన్ను కోరుకోడేమో, నన్ను చేర్చుకోడేమో అనేటువంటి శ్రమలో ఆ ఎస్తేరు కూడా నిలబడినప్పటికైనాను ఓర్పుతో ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పుతో ఎదురు చూస్తుంది. ఎవరు?
ఒక పక్కన మొర్దెకై, మరో పక్క ఎస్తేర్. రాజుగారు వచ్చారు. ఆనాటి కాలంలో రాజుగారి చేతిలో ఒక దండం ఉంటుంది, రాజదండం. ఈ రాజదండాన్ని తీసుకొచ్చి ఎవరి మీద చూపితే అది రాజుగారికి ఇష్టమైన వాడని, ఇష్టమైనదని వెంటనే దాని ద్వారా తెలుసుకొని రాజమందిరంలోనికి తీసుకెళ్తారు ఆనాటి కాలంలో. ఇప్పుడు అందరినీ చూసుకుంటూ వస్తున్నాడు. నన్ను మాట అడిగినవండి, ప్రపంచం అంతట్లో అందగత్తెలు చాలామంది ఉండొచ్చు, అనేకమైనటువంటి కన్యకలందరూ కూడా నుంచి పెట్టి ఉండొచ్చు, అందులో ఎస్తేరు కూడా నిలబడింది. ఇప్పుడు రాజుగారు ఒక్కొక్కరిని అలాగ తీసుకుంటూ చూసుకుంటూ వచ్చేసరికి ఈ రాజదండం ఎక్కడ ఆగిందో తెలుసా? ఎస్తేరు ఎక్కడైతే నిలబడిందో ఎస్తేరు ఎదుట రాజదండం ఆగిపోయింది. ఆమె ఎస్తేరు తర్వాత ఇంకా అందగత్తెలు ఉండొచ్చు, కానీ ఎక్కడ ఆగిపోయింది రాజదండం? హల్లెలూయా. ఇప్పుడు అన్న మాట అడిగినామండి. ఎస్తేరు శ్రమ పడుతుంది, భయపడుతుంది, కష్టకాలంలో ఉంది, అయినను ఓర్పుతో ఫలితం కొరకు ఎదురు చూస్తుంది. ఫలితం రానే వచ్చింది. రాజదండం చూపించగానే వెంటనే రాజుగారికి ఇష్టమైంది. వెంటనే హేగే అనేటువంటి ఒక ఆయన అభిషేకించి అక్కడ ఉండేటువంటి అధికారిగా అతను నిలబెట్టి, ఇదిగో ఈమె యొక్క కాలము సంపూర్తయ్యేంత వరకు ఈమెను మీకు అప్పగిస్తున్నాను, మంచి అందంగా ఆమెను తీర్చిదిద్ది రాజమందిరములోనికి వివాహం చేసుకున్నటకు నా యొద్దకు తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు శ్రమ పడింది. శ్రమలో ఎలా ఉంది చెప్పండి? ఓర్పుతో. చెప్పండి ఎలా ఉంది? చెప్పండి ఎలా ఉంది? ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఏ పని చేసినా ఓర్పుతో చేయండి. సంఘంలో ఏ పని చేసినా ఓర్పుతో చేయండి. పాట పాడుతున్నారా? శ్రమ పడుతున్నావేమో, నేర్చుకున్నావు, గొంతుకు రావట్లేదేమో, ఓర్పుతో పాట పాడడానికి నా ప్రభు నడిపిస్తాను. ఒకవేళ వంట వండుతున్నావా, అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ఉన్నావా, ప్రభు నీకు ఓర్పునిస్తాడు. కొంతమంది మాట వినరు, ఇన్నట్టుగా మనతో ఉంటారు, ఇన్నట్టుగా మనతోనే మాట్లాడతారు, అనేక రీతిలుగా మన వెనకాల మాట వెళ్ళేటట్టుగా అనేక కార్యకలాపాలు చేస్తూ ఉన్న సందర్భాలలో నీకు ఓర్పు ఉండాలి. హల్లెలూయా. ఇంటి యజమానుడిగా, ఇంటి యజమానురాలిగా నువ్వు దేవుని ఓర్పుతో బ్రతికితే నా ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఒక మాట చూపిస్తాను, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచన భాగం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచన భాగం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. అందరు నాతో పాటు చెప్పండి, అందరు చెప్పండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇప్పుడు ఏం అవసరం ఉన్నదంటే మనకి ఓరిమి అంటే ఏంటి? ఇంగ్లీష్లో చూడండి, ఫర్ యూ హ్యావ్ నీడ్ ఆఫ్ పేషెన్స్. పేషెన్స్ ఉండాలి. దట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ he might receive the promise. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆవేశం వస్తుంది, బాధతో ఉన్నాం, గుండె నిబ్బరం చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకేమైందండి అని అడుగుతావా? లేదంటే డాక్టర్ గారు నాకేమైంది చెప్పరేంటి, ఎష్టో వచ్చినట్టు అటు ఇటు తిరుగుతారేంటి అని అనొచ్చా? అసలు అనొచ్చా? ఇంకో మాట చెప్పరండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా అరవరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, అటు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి విఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఇంకోటి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా, వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళినా, సార్ ట్యాంక్ రావట్లేదు సార్, ఎప్పుడు వస్తుంది సార్ ట్యాంక్, ప్లీజ్ సార్ కొంచెం చెప్పండి. మనం ఎంత ఓపికతో ఉంటాం దేవుని మందిరం దగ్గర. అలా సైలెంట్ ప్రేరండి. దేవుని మందిరం దగ్గర ఎంత ఓర్పు ఉండాలి. ఈయనెవరు? సామాన్యమైనటువంటి మనిషి? ఈయనెవరు? ఒక అధికార, ఒక రాజకీయ నాయకుడా? అందరికంటే మిన్నయైన వాడు, గొప్పవాడు, సర్వమును సృజించినటువంటి ఈ సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఆయన ఇచ్చేంత వరకు చేతులు కట్టుకొని, ప్రభువా నువ్వు ఎప్పుడేస్తే అప్పుడు. ఆమె
ఒకవేళ కంగారు పడ్డామా ఏమండవు ముందు. అందుకే చూడండి, నాయీను కూతురు గారు చనిపోయినప్పుడు, ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన తన సేవకులు, నాయని సేవకులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, మా సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చచ్చిపోయింది, నేను వెంటనే రావాలయ్యా ప్రార్థన చేయాలంటే, ఆయన వారి మాట విని వస్తున్న సందర్భాలలో మరొక సందర్భం జరుగుతుంది అక్కడ. ఏంటో తెలుసా? రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక తల్లి ఉంటుంది ఆమె. ఇప్పుడు వచ్చేటువంటి విధానంలో యేసు ప్రభుల వారు వెళ్ళాల్సింది ఎక్కడికి? నాయన కుమార్తె దగ్గరికి వెళ్ళాలి. ఈయన ఎక్కడ ఆగిపోయాడు చెప్పరేంటండి? 12 సంవత్సరాలతో రక్తం అంతా కూడా కారిపోతున్నటువంటి, పాడైపోతున్నటువంటి ఆ తల్లి దగ్గర అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోవడం కాదు, అక్కడ జనసమూహం అందరూ గుమ్ముకూడిపోయారు. ఆయన స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడు. వెంటనే ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఆ తల్లి యేసు ఎవరు అనుకున్నదేమో కానీ వెనకాల వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను అనుకుని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మరి వస్త్రాన్ని ముట్టుకుంది కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా. యేసు ప్రభు మరలా ఆగి నాలో ఉన్న ప్రభావము బయలువెడలింది. అసలు ఎవరో ముట్టుకున్నాను నా వస్త్రాన్ని. ఆయన అంత జనసమూహంలో ఆయన మాట్లాడుతూ ఉంటుండగా వెంటనే ఆ తల్లి పారిపోకుండా అక్కడ ఆగిపోయింది. అక్కడ కాసేపు సమయం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నాయీను ఆ సమాజ మందిరపు అధికారి సేవకులు అతను బలవంతం పెట్టారు. యేసు ప్రభుని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ అన్నారు, అయ్యా యేసు ప్రభుని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఈ పాప చనిపోయింది, యేసు ప్రభుని ఇబ్బంది పెట్టకండి, వదిలేయండి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? యేసు ప్రభు ఏమన్నాడండి? గొల్ల చేయు అనగా గోల చేసేవారందరిని బయట పంపించేసాడు ఇంట్లో నుంచి. ఆమె ముందు నీకు దేవుని దగ్గర గడపడానికి ప్రశాంతత ఉండాలి, గోల ఉండకూడదు. ఈ గోల ఉందనుకో, దేవుని ప్రశాంతతలో ఆయన మనకి ఇచ్చేటువంటి వాగ్దానాలు, ఆయన మనకి ఇచ్చేటువంటి మేలులు, ఆయన మన జీవితంలో జరిగించేటువంటి ఉపకారాలు ఏమీ రావు. దేవుడు అల్లరికి, దేవుని మందిరంలో అల్లరి ఉండకూడదు. ఏముండాలి? ద పీస్ ఆఫ్ మైండ్. దేవుని సన్నిధానంలో నువ్వెంతగా అయితే ఆయన ధ్యానిస్తావో, ఎంతైతే ఆయన ఆరాధిస్తావో, ఆరాధించే కొలది నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆమె అవునా కదా? రే అనక పగలనక పని చేసావు, జీతం ఎంత వస్తుంది? అనుకున్న దానికంటే రోజుకి 800 అనుకోండి, మరి కొంచెం ఎక్స్ట్రా చేసావు, నైట్ డ్యూటీ కూడా చేసేసావు. ఇప్పుడు ఎక్స్ట్రా ఇస్తారా ఎవరా? అమ్మా ఇస్తారా? మరి మనం చేసేటువంటి డ్యూటీలోనే 1 గంట 2 గంటలు కొంచెం ఎక్కువ చేస్తేనే డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ వస్తుంది. మరి దేవుని మందిరంలో రాదా? రాహిలమ్మ గారు రాదా? ఎప్పుడైనా పొందుకున్నా మరి డబల్ పోర్షన్? అసలు ఎప్పుడైనా డ్యూటీ చేస్తాయిగా పొందుకున్నా? అసలు పొందుకున్నామా? ఆ డబల్ పోర్షన్ మనకి రావాలంటే డబల్ డ్యూటీ చేయాలిగా. నీ కుటుంబం కోసమో, అప్పుల కోసమో వాళ్ళు ప్రయాసపడి నీ పిల్లలు చదివించుకోవడానికి, నీ పిల్లల పెళ్లిళ్ళ కొరకు, లేదంటే పేరెంటాల కొరకు నువ్వెంతైతే కష్టపడి రూప దాచిపెట్టావో, ఒకవేళ నిద్రపోకుండా, ఒకవేళ కునికిపోతేయకుండా ప్రతిరోజు ప్రయాసపడి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కట్టావు, పెళ్లి చేసావు, చక్కగా పేరెంటం చేసావు, అందరికీ చాలా ఆనందంగా ఆ ఫంక్షన్ చేసి నిరూపించావు. మరి అంత చేసినప్పుడు నీలో ఓర్పు ఉన్నప్పుడు మరి దేవుని మందిరంలో ఏముండాలి? ఓర్పు ఉండద్దా? ఉండద్దా? మరి ఉందా? అసలు ఓర్పు మనలో అసలు మనం దాన్ని ఉంచుకోగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మనలో కొదువైందేంటని అడిగితే ఓర్పు అది లేదు. ఓర్పుకి బదులు మరొకటి ఉంది. ఓర్పన ఒక ఆవిడ ఉందంట. ఏం చేసింది చెప్పండి? స్తోత్రం ప్రవీణు. ఓర్పన ఒక ఆవిడ ఉంది తెలుసా? ఎవర్రా? కాదు, ఓర్పన ఒక ఆవిడ ఉందంటే ఎవర్రంటే
కోడలు ఆడ అంటున్నాడు, కోడలు దేవునికి స్తోత్రం. మంచిదే కోడలు, ఎవరికి తప్పేం కాదు. కాదు ఆడు కొంచెం ఆలోచించి, మరి 10th క్లాస్ కదా, బాగా చెప్తే దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ఇప్పుడు వార్పు ఏం చేసింది చెప్పండి? అసలు అది ఉత్తమమేనా? అసలు ఉత్తమం, అసలు నిజం చెప్పాలంటే ఉత్తమైన అవార్డు ఆవిడకి ఇవ్వాలి. అత్త బాధలో ఉంది, తోటి కోడలు ఉంది, పెద్ద కోడలు రూతమ్మ ఉంది. ఇప్పుడు ఈ అత్త దగ్గరికి వెళ్ళిపోయి ఆ అత్త అంటుంది, అమ్మ కోడలారా, మీరు నా కోడలు కాదు, కుమార్తెలు మీరు, దయచేసి నా మాట వినండి. నా గర్భంలో ఇంకా కుమారులు పుట్టరు, మీరు వెళ్ళిపోండి మీ అమ్మగారింటికి అంది. అసలు అంతకంటే ముందు ఎవరు ఈ మాటకి రెస్పాండ్ అవ్వాలి చెప్పండి? రూతు వెంటనే దగ్గరికి వచ్చి, అత్త ఎంత బాగా చెప్పేవారు, అసలు నీలాంటి అత్త మాకు ఎక్కడ దొరకదు, చాలా మంచి విషయం చెప్పి వెళ్ళిపోతున్నాం, బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోవాలి. మొదటి కోడలేమో నిమ్మలంగా ఉంది, రెండో కోడలు ముందుకు వచ్చేసింది. వచ్చి ఏం చేసిందని అడగరే, దగ్గరికి వచ్చి అత్తను గట్టిగా కౌలించుకునేసరికి ఎంత చూడండి ప్రేమ చూడండి. నాన్నగారు అంటూ ఉంటారు కదా, ఇక్కడ లేని ప్రేమ వస్తుందా? ఎంత కౌలించుకుని రాదు, నువ్వు చెయ్యేసి పడుకున్నా రాదు, వస్తుందా? ఇక్కడ ఉండాలి ప్రేమ. ఈ కడుపులో ఉన్న ప్రేమ కౌగిలిలోనికి రావాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వార్పు ఏం చేస్తుందంటే, ఓర్చుకోలేక, ఓర్పు లేక, సహనం లేక ఇంకా వెంటనే అమ్మ ఇదే నాకు మంచి సమయం అనుకొని వెంటనే అత్తగారికి ముద్దు పెట్టి వెంటనే వెళ్ళిపోయింది. ఇలాంటి కోడలు ఉంటారు కొంతమంది, ముద్దు పెట్టగానే అయ్యి బాబు అత్తగాని ఎంత బాగా చూసేస్తుంది అంటారు. ముద్దు పెట్టే కోడలు నమ్మద్దు. ఆమె దాని అర్థం ఏంటి? ముద్దు పెట్టిన వాళ్ళు ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హత్తుకునే కోడలు కావాలి, ముద్దు పెట్టే కోడలు కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ముద్దులో లేని తీపి కౌగిలించుకుంటే వస్తుంది తీపి. అవునా కదా? కౌగిల్లో చూడండి, మొత్తం మన శరీరం అంతా కూడా ఇలాగా మన బాండింగ్ మన దగ్గరికి ముద్దు ఇంతే, ఏమంటారు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుకు ముద్దు పెట్టాడు యోధ, దాని అర్థం ఏంటి? అప్పగిస్తున్నాడు అని అర్థం. వార్ప ముద్దు పెట్టింది అత్తకి, దాని అర్థం ఏంటి? అత్త బాయ్ నీ జీవితం నువ్వు పడు నాకెందుకే. ఆమె చెప్పరేంటండి? ముద్దు పెడతారు, జాగ్రత్త. ముద్దు పెడుతున్నారా, నీ వెనకల గోతులు చేస్తున్నా గుర్తు. హత్తుకున్నారా, చచ్చేంత వరకు నీ కోసం కష్టపడతారు గుర్తు. యేసు ప్రభుల వారు మనల్ని హత్తుకున్నారు. దేవునికి స్తోత్రం. హత్తుకున్న యేసయ్య చచ్చేంత వరకు మన కోసమే ఆలోచించాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏముండాలి మనలో? అది రండి, కొంచెం ట్రాక్లోకి రండి. ఏముండాలి మనలో? ఉందా? నేను అంటాను, మీకు ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రేయర్లో ఉన్నారు. నిజం ఖచ్చితంగా చెప్పాను, మీకు ఉంది కాబట్టే ఆల్రెడీ ప్రేయర్లో మీరు ఉన్నారు. కొంతమందికి ఉన్నా కానీ నిరూపించుకోవడానికి ఇక్కడ లేరుగా, మరి వాళ్ళకు ఉందని నేను చెప్పలేనుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వీళ్ళు ఓర్పంతా ఎక్కడుంటుందంటే, ఇప్పుడు చక్కగా క్రికెట్ ఏం జరుగుతూ ఉంది, క్రికెట్ అందులో నిమగ్నం అయిపోయారు చాలామంది. కొంతమంది బెట్టలు కాస్తున్నారండి. ఏం కాస్తున్నారు? స్తోత్రం స్తోత్రం. ఏం కాస్తున్నారు? నీకు తెలుసు కదా, చెప్పేవారా? ఏం కాస్తున్నారు వీళ్ళు? బెట్టలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ బెట్టల్లో పడిపోయారు చాలామంది. ఒక బాల్కి ₹1,00,000, ఒక బాల్కి ₹1,00,00,000. వెనకాల డబ్బు ఏమైనా వస్తుంది వీళ్ళకి? యేసు ప్రభు దగ్గర దొరికేటువంటి ఆనందం దగ్గర రండిరా, ఓర్పుతో ఉండండిరా, సహనంతో ఉండండిరా, పరలోక రాజ్యాన్ని చేరుకోండిరా అని ఎన్ని చెప్పినా వాళ్ళకి మాత్రమే మద్దతు చూపే మనుషులుగా తయారైపోయారు క్రైస్తవులు ఎక్కువగా. ఎవరు? బయటోళ్ళు కాదు నేను చెప్పేది, బయటోళ్ళు కాదు, క్రైస్తవులు ఎక్కువగా. వాళ్ళు చెడిపోవడానికి ఇదొక ఆయుధం, ఇదొక నెట్, ఇదొక వల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళేమో చక్కగా బ్యాట్ పట్టుకొని కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, జయ జీవితం కోసం, ఫలితం కోసం ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. ఎంత కష్టం ఆడతారు వాళ్ళు. ఆమె మరి మనకుంత పరలోక రాజ్యం వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే,
క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయమా, జయం జయమా, జయం జయమా, జయం జయమా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను, ఎవరేమనుకొనినా నేనేమి దిగులు చెందను, ఎవరేమనుకొనినా నేనేమి దిగులు చెందను. జయం జయమా, జయం జయమా, జయం జయమా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. నా చెయ్యి పైకెత్తి హోసన్న పాడెదను, నా చెయ్యి పైకెత్తి హోసన్న పాడెదను. జయం జయం, జయం జయమా, జయం జయమా, జయం జయమా, జయం జయమా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ జయం? చెప్పాలి. ఎక్కడ జయం? క్రీస్తునందు ఉన్నవారికి. ఇప్పుడు క్రీస్తులో ఉండనంటే ఏముండాలి? శ్రమ పడుతున్నావు, నువ్వు పడట్లేదని చెప్పట్లా. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పండుకునేంత వరకు కూడా నువ్వు ఏ పని చేసినా ప్రార్థన చేసుకోవట్లేదా? ప్రార్థన చేసుకుని ప్రారంభించట్లేదా? అన్ని పనుల్లో కూడా ప్రభా నాకు సహాయం చేయను ఆయన, నేను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, నువ్వు పొలంలో దీవింపబడతావు. అయ్యా నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చిన ఆయన అని ప్రార్థన చేయట్లేదా? రే వినాలి, చేయట్లేదా ప్రార్థన? మరి ఎంత ప్రార్థన చేసినా ఏముండట్లేదు మనలో? ఓర్పు లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమందికి ఏ పని చేయకపోయినా కరెక్ట్ చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏ పని చేయకపోయినా మోకాళ్ళు వేయడానికి ఎంటదేంటి? ఓర్పు ఉంటుందా? అసలు ఏదైనా దేవుని స్మరించాలి, ఘనపరచాలి అనేటువంటి ఆతురత మనకు కలిగిన వారు ఉన్నప్పుడు ప్రతీదీ జయమే. ఏముండాలి మనలో? ఓర్పు ఉండాలి. ఓర్పు లేదు, అసలు తగ్గించుకున్న స్వభావం లేదు. అందుకని మొన్న నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే నా స్నేహితుడు కలిశారు, 10th క్లాస్. ఈ 10th క్లాస్ మీద కలిసినప్పుడు నేను అడిగాను, ఎరా మ్యారేజ్ అయిపోయిందిరా అంటే, అవ్వలేదురా బాబు అని. ఎరా ఇంకెందుకు ఇంకా చేసుకోలేదంటే, ఎప్పుడు చేసుకుంటావంటే, మ్యారేజ్ చేసుకోబుద్ధి కావట్లేదురా అన్నారు. ఎరా అన్నారు. వాడు లాయర్ LLM చేశాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చేటువంటి కేసులన్నీ కూడా భార్యాభర్తల సమస్యలు అంట. వాడి దగ్గరికి వచ్చే కేసులన్నీ ఈ భార్యాభర్తల సమస్యల్లో మనోడు ఏమైపోయాడంటే, వాటితో విసిగిపోయి భార్య అంటుందంట, నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదండి, నన్ను వేధిస్తున్నారండి అని ఈవిడ అంటుందంట. ఇప్పుడు భర్త అన్నాడంట, లేదు సార్ నేను బాగానే చూసుకున్నానండి, ఆమెలో ఓపిక ఉండదండి, అన్నం పెట్టమంటే పెట్టదండి, ఏమన్నా చేయమంటే చేయదండి, ఏమన్నా చెబితే మాత్రం విసుక్కుంటుందండి, నాకు వెంటనే విడాకులు కావాలండి అని ఈయన అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఏమి లేదు, సఖ్యత లేదు. ఇవన్నీ గమనించి ఆడ అన్నాడంట, ఒరే నేనైతే ఇప్పుడు అప్పుడు పెళ్లి చేసుకుంటా అని అంటూ నన్ను అడిగాడు, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? దేవునికి స్తోత్రం. చెప్పరైతే
ఇప్పుడు నేను అడిగాను కదా, అడిగిన తర్వాత వాడు తిరిగి నన్ను అడిగాడు, హౌ ఈజ్ యువర్ మ్యారేజ్ లైఫ్? దెన్ ఐ సెడ్, నేను చెప్పిన మాట ఏంటంటే, ఇట్స్ గోయింగ్ గుడ్, వెళుతూ ఉంది, మంచిగానే ఉంది. ఆమె ఇప్పుడు ఎవరో ఏదో అనుకున్నారు, నీ జీవితం కూడా అలా ఉంటుందని నువ్వు ఎందుకు భావిస్తున్నావు? వాళ్ళ జీవితం వేరు, నీ జీవితం వేరు. నా దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే మనలో ఏముండాలి? ఓర్పు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరో అన్నారంట, భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే, భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఉప్పు అనేది తక్కువగా వాడాలంట. ఉప్పు అనేది, కారం కూడా. ఈ రెండు ఎక్కువైనాయి అనుకో, వీరిద్దరికి ఎక్కువైపోద్దట. కాబట్టి ఇవన్నీ ఎలా వాడాలి? అదుపులో వాడాలి. హల్లెలూయా. బాగా ఆలకించండి. ఈ అయిన అదుపులో వాడతారు, కానీ దేవుని మందిరంలో మాత్రం ఓర్పు అనేది అవి వాడతారు. ఉప్పు వాడతారు, కారం వాడతారు, రకరకాలు ఎవరు చెప్పినా సరే అవన్నీ పాటిస్తారు. దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నవి, దాని ప్రకారంగా నేను ఎలా నడుచుకోవాలి అనేటువంటి విధానాల్లో ఓర్పు లేని వారిగా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కావాల్సింది ఏంటని అడిగితే ఓర్పు అవసరం. ఏం కావాలి? ఓర్పు. దేవునికి స్తోత్రం. సమయం 11:10 అయింది, ఇంకొక 10 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రం. కంగారేం పడక్కర్ల. హల్లెలూయా. చక్కటి వేడి వేడి టీ ఉంది మన మధ్యలో, శుభ్రంగా టీ తాగుతూ సాక్ష్యాలు చెప్పుకుందాం. హల్లెలూయా. రండి మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఇదిగో ఇదే రోమా పత్రిక 12వ అధ్యాయంలో, ఇదే 12వ చరణంలో, 12వ వచనంలో చదవండి. 3వ మాట, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిదేమో నిరీక్షణ కలిగి ఎలా ఉండాలంటే, దాంట్లో మాట్లాడిన మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచూ ఉండండి, శ్రమయందు ఓర్పు కలిగిన వారు ఉండండి. 3 ప్రార్థన యందు, రాహిలం గారు చెప్తారు, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా హల్లెలూయా. ఇప్పుడు లేనిదేంటి? మూడోది కొరత ఏంటి మనలో? ప్రార్థన ఎందుకు లేదు? ప్రార్థన ఉంది. ఏమి లేదు. ఇప్పుడు ఒక మాట ఆలకించండి. నీలో ఉండేటువంటి జ్వరం తగ్గిపోయేంత వరకు డాక్టర్ ఏమంటాడు చెప్పండి? టాబ్లెట్స్ ఇంకా మీకు తెలిసినవి చెప్పండి అమ్మా, తప్పలేదా? మొదటి ప్రైజ్, రెండో ప్రైజ్ లేవు. చెప్పు. నువ్వేం వాడవుగా ఇంకా. టిఫిన్ ఓకే, అమ్మగారు బాగా చెప్పారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బో ఇంకా అసలైంది మర్చిపోతున్నారు వీళ్ళు. ఓకే, దేవునికి స్తోత్రం. మనకు వచ్చినటువంటి జ్వరం తగ్గాలంటే డాక్టర్ చెప్పినట్టుగా మనం ఏం చేయాలి అంటే, మనలో ఉండేటువంటి ఈ జ్వరం తగ్గిపోయేంత వరకు ఏం చేయాలి? ఒక మాట చెప్తాను, బాగా ఆలకించాను. జ్వరం వచ్చింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం, ఇంజెక్షన్ చేశాడు, తగ్గుతుందా తగ్గదా? అసలు మీరు అందరూ ఎలా ఉన్నారంటే, అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేనట్టు, ఇంజెక్షన్ చేయించుకోలేనట్టు. దేవునికి స్తోత్రం. వెళ్ళిన వెంటనే ఇంజెక్షన్ చేశాడు డాక్టర్, తగ్గిందా తగ్గలేదా? గట్టిగా చెప్పండి. ఖచ్చితంగా తగ్గుద్ది. విత్-ఇన్ సెకండ్స్లో నీలో ఉన్న వేడి తగ్గుతుంది, నీలో ఉన్న ఆ చలనం కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పటి వరకు అని మూలిగా నువ్వు ఒకసారిగా స్వరహిత మాట్లాడతావు, అంత మాత్రాన తగ్గిపోయినట్ట. ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రాన, ఒక టాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన, ఆ అరుకు తాగినంత మాత్రాన తగ్గిపోయినట్ట అంటాడు. ఇంజెక్షన్ అయితే చేసానమ్మా, ఇదిగో నీకు 2 రోజులకి టాబ్లెట్లు ఇస్తున్నాను, మధ్యాహ్నం ఒక పూట, సాయంత్రం ఒక పూట, భోజనం చేసిన వెంటనే వేసుకుంటాను, తగ్గినట్ట. మీరు బాగా ఆలకించి, తగ్గిపోయేంత వరకు మరలా మనకు డౌట్ వస్తుంది తగ్గిందా లేదని. ఆ టాబ్లెట్లు వాడతాం, ఆ డాక్టర్ గారు ముట్టుకోగానే అసలు ఆయనలో ఏముందో తెలియదు, తగ్గిపోయింది నాక. డాక్టర్లో ఉందంటే ఏదో, ముట్టుకోగానే తగ్గిపోయిందంట. నేను ఎందుకు చెప్తున్నానంటే,
వాడు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం. నాలో ఉండేటువంటి జ్వరం తగ్గిందో లేదో చెక్ చేసుకుంటున్నాం. మరి ప్రార్థన చేసిన తర్వాత నా జీవితంలో ప్రభు ఇది చేశాడో లేదో అని పట్టుదల ఉందా? నేను దేవుని ఇది అడుగుతున్నా, ప్రభు నాకు ఇది ఇవ్వనాయన అని అడుగుతున్నాను. అది పొందుకునేంత వరకు కూడా పట్టుదల ఉందా? ఏలియా ప్రార్థన చేశాడు, నాయన ఇదిగో ఈ బయలు దేవతని కలిగినటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించి ప్రవక్తలందరూ కూడా అనేక రీతిలుగా ఎంతగానో వాళ్ళు ఆరాధించారేమో కానీ నేను నిన్ను ఆరాధిస్తున్నాను ఆయన, ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని ప్రార్థన చేశాడు. దిగి రాలేదా? వచ్చి ఏం చేసింది? నీటితో నిండిపోయిందంట బలిపీఠం. నీటితో నిండిపోయినటువంటి బలిపీఠంలో లోపల ఉండేటువంటి ఆ ఎద్దు మాంసం ఏదైతే బలిగా అర్పించాడో ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం కాదు, అక్కడ ఉన్నదంతా కూడా భస్మం చేసి బూడిద చేసేసింది. ఎవరు చేస్తే? దేవుడా. ఏలియా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్ని దిగిందా దిగలేదా? నేను అంటాను, నువ్వు అగ్ని కురిపించాల్సిన అవసరంలా, ప్రభు దీవించేంత వరకు. అందుకని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించేంత వరకు ప్రభువా నీ పాదాలు పట్టుకొని నేను వదలనే. ఒకటి మనకు జరగాలి అంటే ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడాల్సిందే. మరొక అంటే వేరే షార్ట్ కట్ దారి ఏది లేదు, డైరెక్ట్ దారిదే. జస్ట్ ఓన్లీ ద వే. నీకు ఏదైనా కావాలా? మోకాళ్ళే ప్రార్థన చేయి, అడుగు, ప్రభు నాకు ఇది కావాలి, అడుగు. నేను కొన్ని అడుగుతున్నాను, ప్రభు ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ మైక్ కోసం అడిగాను నేను, ఖచ్చితంగా చెప్పండి, ఇది అడిగాను నేను, దేవుడిని అడిగాను. శ్రీపాల్ గారి చర్చిలో చూశాను ఇది, ప్రభు నాకు ఈ మైక్ కావాలి నాయన, దేవుడు ఇచ్చాడు. ఇది ఎప్పుడో తెచ్చాను నేను, మీరు చూసారో లేదు, చాలాసార్లు ఇక్కడే ఉంది. పెట్టడం కాదు, అసలు మీరు గమనిస్తారా లేదా ఏంటండి దగ్గర అడుగుతా. అసలు ఎక్కడ సూపు? నా మీదే ఉంటుంది మీ సూపు, దేవుడికి స్తోత్రం. అసలు నా మీద ఉంటుంది సూపు. ఇది నేను 2 నెలల క్రితం మార్చిలో కొనుక్కొచ్చి అక్కడ ఇట్టా. మార్చిలో కొన్నాను నేను ఇది. దేవుడు మార్చిలోనే ఇచ్చాడు. 21 రోజులు ఉపాస కొడుకులు ఇది పెడదాం, పెద్ద పెద్ద సేవకులు వస్తారు పెడదాం అన్న ఆలోచనతో నేను కొన్నాను ఇది. దేవుడు ఇచ్చాడు. మరి ఒక్కలైనా అసలు చూసారా దాన్ని? అదిగో పెట్టి, అది ఎలా ఉందో ఇప్పుడు అలాగే పెట్టి అసలు దాని ముఖం కూడా. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? హల్లెలూయా. ఇక్కడ నిలబడి మాట్లాడినా నా మాట అది లాగేసుకుంటాను వాస్తవం. ఇంకో మైక్ ఉండదు, ఎంత పెట్టినాను రాదు. దేవునికి చెప్పరేంటండి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో ఏముండాలి మనకి? పట్టుదల. నువ్వు ప్రార్థన చేయడం తప్పు కాదు, పొందుకునేంత వరకు ప్రార్థన చేయి. ఆమె నీకు అప్పు కోసం ఒకరి దగ్గరికి వెళ్ళావు, అడిగావు, ఇస్తానండి అన్నాడు, ఇచ్చేసినట్లు లెక్క. మరలా వెళతావు, సార్ నేను వస్తే ఇస్తానన్నారు కదా సార్, కొంచెం అమౌంట్ సార్, మర్చిపోయాను బాబు, 1 గంట సేపు ఉండు అన్నాడు. ఉండవా? మా అత్త స్తోత్రం కూడా 1 గంట ఉండమన్నాడు. వండం అయినా మర్చిపోయి వేరే మీటింగ్ వెళ్ళిపోయాడు కారుకి. మనం వెళ్ళి అమ్మగారు అయ్యగారు, అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయారండి, పోన్లే అమ్మ రేపు పొద్దున వస్తాను. ఎలావా అంటే పొందుకునేంత వరకు, నువ్వు సొంతం చేసుకునేంత వరకు ఎలాగైతే పట్టుదల కలిగి ఇంటి చుట్టూ తిరుగుతావో, ఆయన్ని విసిగిస్తావో, ఇంక ఇసిగిపోయేవారు బాబు ఇన్నిసార్లు తెప్పించిన తీసుకో. ఆమె ఇశ్రాయేలు ప్రజలు తిండి కోసం విసిగించారంట దేవుణ్ణి. మాంసం కోసం మామూలు ఇసుక కాదు, అసలు ఇసుకు చెందిపోయి ప్రభు ఏం చేశాడంటే తినడరా బాబు, పూరెళ్ళు ఇచ్చేసాడు, మాంసం విస్తారంగా ఇచ్చేసాడంట పూరెళ్ళు. కొంతమంది కూర్చుకొని తినేసి ఫ్రిడ్జ్లో తిని కూర్చొని దేవుని స్తుతించకుండా, దేవుని గణపరచకుండా, ప్రభువా మేము అడిగిందల్లా నువ్వు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పకుండా ఫినిష్ తీసుకొని పొలాలు తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండేసరికి దేవుని ఉగ్రతాల మీదకి వచ్చింది. 3000 మంది ఉన్నట్టుగానే చచ్చిపోయారు.
దేవుడు అడిగిందల్లా ఇస్తాడు. ఆమె ఇచ్చేటువంటి దాన్ని బట్టి నీకు ఏది ఉపయోగం ఆయనకి తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నా, నీకు ఏది ఉపయోగమో, నీకు ఏది మంచిదో నీకు నాకు తెలీదు, ఆయనకి తెలుసు. తెలిసే తెలీదా? ప్రవీణో అసలు నువ్వు మాట వినరా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనకి ఏది ఇష్టమో ఆయనకి తెలుసు. మరి అన్ని తెలిసిన దేవుడు ఎవడా? నువ్వు ఏడుస్తున్నావే, ప్రాకులాడుతున్నావే, అడుగుతున్నావే, అర్థిస్తున్నావే, మొరపెడుతున్నావే, ప్రభు నాకు దిక్కెవరని ఏడుస్తున్నావు, ఎవడా? చెప్పరేంటండి ఎవడా? ఇప్పుడు యాకోబు పత్రికలో నీకు జ్ఞానం కొదుకున్న ఎడల ఇస్తానన్నాడు, ఏమన్నాడా? మరి ఇచ్చేంత వరకు నువ్వు ఎందుకు అడగట్లేదు? ఆమె నువ్వు ఇచ్చేంత వరకు అడగవా? అంటే ఒక్కసారి అడిగితే నువ్వేమన్నా పెద్ద టీవీ ఒకవేళ గొప్పడు అడిగి ఒకసారి అడిగాను, నేను ఇంకోసారి అడిగాను అంటవా? అనడానికి సరిపో. మోషే ఏ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది ప్రజలు నాయన ఇలాగ అడుగుతున్నారు, ఏం చేయమంటావు నాయన? ఒరే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, మరి దాంతో కొట్టు సముద్రాన్ని. నాయన కొడతాను నాయన. మరలా వచ్చారు ప్రజలు, ఇసుకున్నారు, ప్రభు ఏం చేయమంటావు? మరలా కొట్టరా. దేవుడి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా దేవుడు విసిగిపోలేదు, మోషే విసిగిపోయాడు. అడిగిందల్లా ప్రభు కార్యం చేశాడు. ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేసి, అద్భుతాలు చేసి, ఇశ్రాయేలు కాలబలాన్ని ఐగుప్తు దేశ జనాంగంలో నుంచి వాళ్ళు బంగారాలు ముక్కులకి, చెవులకి, అనేక రకాలైనటువంటి ప్రతి బంగారం అంతా కూడా వాళ్ళ చేతికి ఇచ్చేసి పంపించేస్తున్నాను ఆ దేవుడే. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు అడిగితే నీకు ఇవ్వడా? ఆహారం నీళ్ళు ఇవ్వడా? మరి అన్ని ఇచ్చిన దేవుడు నువ్వేం చేస్తున్నావు? మహిమపరచడానికి నోరు రావట్లేదే, దేవుని కనపరచడానికి చేతులు రావట్లేదే, ఆయన సన్నిధికి రావడానికి కాళ్ళు రావట్లేదే, ఆయన సన్నిధానంలో గడపడానికి సమయం సరిపోవట్లేదే, మరి ఇంకెక్కడెక్కడ తిరుగుతావు? పట్టుదల ఉందా? అసలు ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక మాట చెప్తాను, దేవుని సన్నిధానంలో కాలం గడపడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం తప్ప ప్రభువు దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేసిన ఆయన నా జీవితంలో దీవెన ఆయన అడిగేటువంటి స్కోప్ మనలో ఉండట్లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఒక మాట అడుగుతాను చెప్పండి, ఇస్సాకు భార్య గారి పేరేంటి? రెబెకాకి పిల్లల కోసం ఎవరు అడిగారు? అయిపోయిందేంటి? ఇస్సాకు రెబెకాకి పిల్లలు కావాలని ఎవరు అడిగారు? స్తోత్రం నాయన. కొన్ని ప్రశ్నలు ఆన్లైన్ ప్రేయర్ అయినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మళ్ళీ వచ్చి ఆన్లైన్ ప్రేయర్ చెప్పండి. కొన్ని మర్చిపోయి ఏమడిగారు పాస్టర్ గారు? అందుకే ఈ లైవ్. దేవునికి స్తోత్రం. రెబెకాకి పిల్లలు కావాలని ఎవరు అడిగారు? రెబెకా అడిగింది. వెరీ గుడ్. ఇంకా రెబెకా అడిగింది. యోసేపు గారు రెబెకా అడిగింది. ఇంకా ఇస్సాకు అడిగారు. వెరీ గుడ్. ఇంకా స్తోత్రం నాయన. చివరి మూమెంట్కి వచ్చిన తర్వాత తల చూస్తారంటే ఈ ఓవర్లు ఎన్ని కొడతారు ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు అడిగారు? భర్త అడిగాడండి. ఇస్సాకే అడిగాడు. రాహేలమ్మ ప్రార్థన చేయట్లా, క్షమించాలి, రెబెకమ్మ ప్రార్థన చేయట్లా, దేవుని దగ్గర ఏది అడగట్లా. ఒక మాట ఏమంటుందో చూసారు? చూడండి, ఒక మాట చూపిస్తాను. ఆదికాండ గ్రంథంలో స్తోత్రం 21 వచ్చిన భాగం, 25వ అధ్యాయము 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఎవరు వేడుకున్నారు? ఎవరి గురించి? మరి భార్య ఏం చేస్తుంది? పోన్లే, అంటే ఆన్సర్ ఇందులో లేదు. పోన్లే, ఇప్పుడు భార్య కూడా ఏం చేయాలి? పోని ప్రార్థన ఎప్పుడు చేసిందో తెలుసా? రండి, అంత వాక్యం ద్వారా మనం చూసుకుందాం. 25వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 22వ వచ్చిన భాగం. గనుక ఆమె ఇలాగైతే
నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై లోపల దేవుడు గర్భం తెరిచాడు. ఇద్దరు శిష్యులు ఉన్నారు, ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారంటే ఈ విషయమై. అంటే ప్రభు నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం కాదు. అర్థమవుతుందన్నమాట. ప్రభా నువ్వు నాకు ఎంతగానో గర్భం తెరిచావు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అబ్బా అసలు నీలాంటిది అని గనపరచాలి, ప్రార్థన ఎట్టుకోవాలి, కూడికెట్టుకోవాలి, దేవుని గనపరచాలి. ఎందుకు వెళ్ళిందంటే ఇప్పుడు ఈ విషయమై బ్రతుకుడికి చచ్చిపోతాయి అది ఏంటిది అని అడగడానికి వెళ్ళిందంట. కొంతమంది భలే ఉంటారు, దేవునికి స్తోత్రం. దేవుడు అడిగినప్పుడు బండి ఎత్తాడు, ఈ బండి విషయం అడుగుతారు. ఏమని? నువ్వు ఇచ్చిన కారణం చేత బండి నువ్వు ఇచ్చావా, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు ఇవ్వకపోతే నేను తోలుతానేటి. అబ్బమ్మ సమాధానాలు, ఆదాం సమాధానాలు, సర్పం సమాధానాలు చెప్తారు. దేవుడు అడగకుండా నీకేమి ఇవ్వడుగా, అడిగితేనే. ఆమేన్. ఇంకో మాటకుంది బైబిల్లో, అడగక ముందే అక్కర్లెరిగిన దేవుడు. అంటే నువ్వు ఏం అడుగుతావో నీకు ముందే తెలుసు కాబట్టి నీకు ఇస్తాడు. మరి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి చెంది దేవుని కనపరిచి దేవుని కొనియాడి ప్రభానికి స్తోత్రాన్ని చెప్పకుండా నువ్వు నాకు ఇచ్చా కాబట్టే ఇలాగ అయిపోయింది, నువ్వు ఇవ్వకపోతే నేను ఇలా చేస్తానేటి. ఇది ఎంతవరకు తప్పిది? ఆమె ఈవిడేం పిల్లల కోసం ప్రార్థన చేయాలా? అక్కడ రాయబడి మాట స్టేట్మెంట్, రెబకా గొడ్రాలు ఉన్న ఆమె జీవితంలో నా దేవుడు ఫలభర్తం చేశాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం పొందుకున్న ఈమె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభానికి స్తోత్రం నాయన, నా భర్త ఎంత నిందారహితుడుగా ఉన్నాడు, ఎంతగా నిశ్చనతలో ప్రార్థన చేస్తున్నావు నాయన, నా గర్భాన్ని తెరిచినందుకు నీకు వందనాలు ప్రభా అని చెప్పాలి. చెప్పిందా? గర్భంలో తన్నుకుంటున్నారంట, గుద్దుకుంటున్నారంట, నొప్పి వచ్చేస్తుందంట, భరించలేకపోతుందంట. ఈ విషయం అడగడానికి వెళ్ళిందంట మహాతల్లి. ఆమె దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళు, దేవుడిచ్చింది ఒకటైతే ఇచ్చినందుకు అడిగేవాళ్ళు కొంతమంది. ఆమె పొందుకోలేని వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చాడు, పొందుకున్నావు, ఆశీర్వదింపబడ్డావు. ఆశీర్వదింపబడిన నీవు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమె ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఏముండాలి? ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ఆమె ఇంకో మాట కూడా చెప్తా, ఇస్సాకు ప్రార్థన చేస్తే తన భార్య గర్భవతి అయితే, గర్భవతి అయినటువంటి భార్య ప్రార్థన చేస్తే దేవుడు ఇద్దరు శిష్యుల్ని ఇచ్చాడు, ఆ గోలంతను కూడా తీసేశాడు. ఆమె గర్భములోనూ గొడవే, బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికీ గొడవే. ఆమె గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మే నెలలో ఈ ఎండకి తట్టుకెళ్ళక ఎన్నిసార్లు ఆయాసపడ్డావు ఆలోచించు. ఎండలోనికి వెళ్ళడానికి భయపడి పని ఆపేసి ఇంచుమించు ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకున్నావు ఆలోచించు. ఎన్నిసార్లు కునికిపాటు పడ్డావు ఆలోచించు. ఎన్నిసార్లు ఎండ దెబ్బ వడదెబ్బ తగిలి నేరసిల్లిపోయావు ఆలోచించు. అయినను ప్రభు ఈ ఎండాకాలంలో ఈ మే నెలలో ఇదిగో ఈ విపరీతమైనటువంటి ఎండలో నువ్వు పడిపోకుండా, కూలిపోకుండా, శ్రమ పడకుండా నువ్వు ఎంతగానో ఆ నెమ్మది పొందుకోవడానికి ఆయన నీకు ఎంతగా కాపుదలనిచ్చాడు. ఆమె ఎవలేదా? మాట్లాడరేంటండి? ఎవలేదా? ఈ ఎండలో ఉదాహరణకి ఇప్పుడు ఎండలో వీళ్ళు మీరు లోపల వేస్తారు కదండి. ఇప్పుడు ఎండలో బయట వేరుగా పెయింటింగ్ బయట కూడా వేస్తారు. అంటే చాలా వరకు ఎండ ఉందని కొంతమంది వానలు ఏం చేస్తారు, లోపల వేపిస్తారు. లోపల వేసినా కూడా వేడి మెక్కువే. బయట వేసిన వాళ్ళు అయితే ఇంక నేను చెప్పలేను. కానీ మహా అయితే మొన్న రీసెంట్గా మన ప్రియులు చంద్రరావు గారి యొక్క తోడలుడి గారు, చంద్రరావు గారి యొక్క తోడలుడి గారు, ఆయన కూడా ఇలాగే పెయింటింగ్ అది తాపి పనికి వెళ్ళి పైనుంచి పడిపోయాడంట, 3 అంతస్తుల బిల్డింగ్, చనిపోయాడు ఆయన. రేపు జూన్ నెలలోనో కార్యక్రమం అంట. ఇప్పుడు ఆ ఎండ తీవ్రతను బట్టి తట్టుకోలేక అక్కడి నుంచి జారిపోయి, మరి మన తల్లిగారి శివమ్మ గారు అప్పటి వరకు ఇంచుమించు 2-3 గంటల వరకు, క్షమించాలి 12-1 గంట వరకు బాగానే మెలకుగుండి, అమ్మ నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అని అడిగి తాగి బాగానే ఆరోగ్యం మంచిగానే మాట్లాడారంట. మరి ఏమైంది లేదో పాస్టర్ గారు ఉత్తి క్షణాన్న, ఉత్తి పుణ్యాన్న 3:15 కల్లా నిద్రలోనే అలాగే వెళ్ళిపోయారండి అమ్మగారు, మా అక్కగారు. అంటే 3 గంటలు లేచి అమ్మ టైం అయింది లెగు అని చెప్పి వాళ్ళ చెల్లిగారు లేపుతున్నారంట. అప్పటికి ఆవిడ దేవునికి స్తోత్రం. ఇందాక ఒకరు ప్రార్థన చేయడానికి వెళ్తే ఆవిడ అంటున్నారు, దేవుడు శివమ్మ గారికి ఎంత మంచి నిద్రనిచ్చాడండి, అది కూడా ఆదివారం అండి. ఆదివారం తెల్లవారుజామున 3:15 కల్లా ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. అప్పుడు నేను అన్నాడు, దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడమ్మా అటువంటిది. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండమ్మా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో ఏముండాలి? నిరీక్షణ ఉంది, ఏమి లేదు. సంతోషం లేదు. శ్రమ ఉంది, ఏమి లేదు. ఓర్పు లేదు. ప్రార్థన ఉంది, ఏమి లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలి? 3 కావాలి. సంతోషంగా ఉండాలి, 2 ఓర్పు ఉండాలి, 3 పట్టుదల ఉండాలి. వీటిలో నిరీక్షణ యందు సంతోషం ఉండాలి, శ్రమ యందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ఈ 3 ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకో దేవుడి మాట ఈరోజు మాట్లాడమని ప్రభు జ్ఞాపకం చేశారు. ఆమేన్. ఒక్కళ్ళున్న ఇద్దరున్న దేవుని మాట దేవుని మాట. అది ఎప్పుడు తప్పు కాదు, అది ఎప్పుడు తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు కోసం ప్రయాసపడదాం, పరలోక రాజ్యానికి చేరుకుందాం. ఇదిగో మనం ఎంత కష్టపడినా ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేము, కానీ దేవుని మందిరంలో ఆశపడి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నా ప్రభు కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునో గాక. ఆమేన్. అలా అద్దరు ఏమంటున్నారంటే ఆపేయండి, ఆపేయండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక గనక జరిగించారు. ఆల్రెడీ ప్రేయర్ అంతటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచారు. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలము నాయన. మా జీవితాలలో ఈ నెలంతటిలో కాపుదలనిచ్చారు. నూతన నెలలోనికి మమ్మల్ని ఎంతగానో నడిపించబోతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్ర నాయన. నిరీక్షణ కలిగిన వారిగా, అయా నిరీక్షణ యందు సంతోషించగల వారిగా, శ్రమ యందు ఓర్పు కలిగినటువంటి వారముగా, ప్రభువా అయా ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారు ఉండినట్లుగా మేము మా సంఘం ఉండినట్లుగా సహాయం చేయండి. నీ పరిచయలో మమ్మల్ని అందరూ నమ్మకముగా నడిపించి వాడుకొని మరి విన్న వాక్యాన్ని మా మదిలో నీరు కట్టి ఫలాభివృద్ధి జరిగించమని ప్రార్థిస్తున్నాం. రాలేనటువంటి వారికి మరొకతను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్ర. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఇంతటితో నా వాక్య సందేశం ముగించబడింది. బాబు ఎంతమ్మా ఇంకా ఆపే.